ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా చెప్పారు. సుజాతనగర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ధాన్యం కొనుగోలు రికార్డులను ప్రియాంక పరిశీలించారు. తేమ శాతం ఎక్కువ ఉన్న ధాన్యం కొని బాయిల్డ్ రైస్ మిల్లర్లకు పంపాలని ఆదేశించారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుందని 5, 6 తేదీల వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని కృష్ణా జిల్లా గన్నవరం డీఎస్పీ జయసూర్య తెలిపారు. అప్పటి వరకు ఎలాంటి ర్యాలీలు రాస్తారోకోలు నిర్వహించకూడదని చెప్పారు. కౌంటింగ్ సందర్భంగా 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి 4కి మించి జనం గుమికూడవద్దని హెచ్చరించారు. తిరుపతి సిట్ విచారణకు చంద్రగిరి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని హాజరయ్యారు. తనపై దాడి కేసులో అమాయకులపై కేసులు పెట్టారని సిట్కు వివరించారు. చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, రఘుభాను తనను చంపాలని చూశారని నాని ఆరోపించారు. తనకు తన కుటుంబానికి మరింత భద్రత పెంచాలని సిట్ అధికారి రవి మనోహర్ని కోరారు. తిరుమల శ్రీవారి ఆలయంలో రాత్రి గరుడ సేవ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ మాడవీధిలో విహరించి భక్తులను దర్శనమిచ్చారు. వాహన సేవలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఆలయ అధికారులు పాల్గొన్నారు. స్వామివారి గరుడ సేవకు భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న స్వామి తిరుకల్యాణ మహోత్సవ ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామివారిని పురవీధిలో ఊరేగించే రథాన్ని వివిధ రకాల పుష్పాలు, విద్యుత్ అలంకరణతో ఎంతో సౌందర్యంగా అలరించారు. మరి కాసేపట్లో రథోత్సవం ప్రారంభిస్తారనగా కొన్ని అనివార్య కారణాల చేత ఆలయ అధికారులు స్వామివారి రథోత్సవాన్ని నిలిపివేశారు.